చూసారు కదా, 4th గేర్లోనే 100 వెళ్ళిపోయింది, 1000 RPMs. అక్కడి నుంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి. 3rd గేర్ 15 km/h. లైట్ క్లచ్ స్లిప్ చేశాను, డన్ అయిపోయింది. ఓకే, ఇది కనెక్ట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ 3 ఆప్షన్ నాకు కాల్ చేస్తాం. సో ఇవాళ ఒక స్పోర్ట్స్ బైక్ని రివ్యూ చేయడానికి వెళ్తున్నాము. సో మీరు thumbnailలో చూసినట్టు సుజుకి SF 250 అనమాట. సో డైరెక్ట్గా షోరూమ్ దగ్గర కలుద్దాము. యాజ్ ప్రామిస్డ్, ఇప్పుడు మనము జిక్సర్ SF 250ని చూస్తున్నాము. సో క్విక్గా వాక్ అరౌండ్ ఇస్తాను, దాని తర్వాత టెస్ట్ డ్రైవ్కి వెళ్దాము. సో మీకు ఫ్రంట్ నుంచి చూసుకుంటే ఐ విల్ ట్రై టు టర్న్ ఆన్ ద ఇగ్నిషన్. ఓకే, ఇగ్నిషన్ ఆన్ అయిపోయింది. సో ఫ్రంట్ నుంచి చూసుకుంటే మనకి LED హెడ్ ల్యాంప్ వస్తుంది, హై బీమ్ లో బీమ్ రెండు. కాకపోతే ఇండికేటర్స్ ఆర్ హాలోజన్. సో ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 110 సెక్షన్ టైర్ వస్తుంది, 110 సెక్షన్ R17 వస్తుంది. అండ్ ఫ్రంట్ 300mm డిస్క్ వస్తుంది, డ్యూయల్ ఛానల్ ABS, బైబ్రే బ్రేక్స్ వస్తున్నాయి మనకి. సో ఫ్రంట్ ఫోర్క్ వచ్చేసి నార్మల్ టెలిస్కోపిక్ ఫోర్క్ అనమాట, అప్ సైడ్ డౌన్ ఫోర్క్ అయితే లేదు. బట్ ఇట్ పర్ఫార్మ్స్ గుడ్ అని విన్నాను. ఒకసారి టెస్ట్ డ్రైవ్లో కూడా చూద్దాము. ప్రొఫైల్ అయితే ఆల్మోస్ట్ ఇలాగ ఉంది మీకు. సో ఇది స్పోర్ట్స్ బైక్ కాబట్టి ఫుల్లీ ఫేర్ డిజైన్ అనేది వస్తుంది అనమాట. సో మీకు సీట్ కూడా స్ప్లిట్ సీట్ వస్తుంది. సీట్ హైట్ వచ్చేసి 800mm మాత్రమే. సో మీరు కొంచెం షార్ట్గా ఉన్నా కానీ ఈ స్పోర్ట్స్ బైక్ని అయితే మీరు రైడ్ చేయొచ్చు. వేరే స్పోర్ట్స్ బైక్కి కొంచెం సీట్ హైట్ ఎక్కువ ఉంటుంది, దీనిలో అడ్వాంటేజ్ ఏంటిదంటే కొంచెం తక్కువ. సో వెనకాల నుంచి చూసుకుంటే టైల్ లైట్ డిజైన్ ఇలా ఉంది. సో LED టైల్ లైట్, కాకపోతే ఇండికేటర్స్ ఒకటి చెప్పినట్టు నాన్ LED హాలోజన్ ఇండికేటర్స్ ఇవి. సో వెనకాల టైర్ హగ్గర్ వస్తుంది, ఇది సారీ గార్డ్. సో వెనకాల కూడా మీకు డిస్క్ వస్తుంది, ఇందాక చెప్పినట్టు డ్యూయల్ ఛానల్ ABS కాబట్టి. సో దిస్ ఈజ్ అ 240mm డిస్క్ అనమాట. సో వెనకాల టైర్ సెక్షన్ వచ్చేసి మనకి 150 సెక్షన్ వస్తుంది. సో గైస్, జనరల్గా కాక్పిట్ వ్యూ ఒకసారి ఎక్కి చూపెడతాను మీకు. సో సీటింగ్ పొజిషన్ వచ్చేసి హ్యాండిల్ బార్, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వస్తాయి. కొంచెము వంగి కూర్చుంటాం అనమాట, కాకపోతే సీటింగ్ పోస్చర్ అనేది మరీ అన్కంఫర్టబుల్గా అయితే ఉండదు. సో మిర్రర్స్ ఇలా ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. సో మీకు అడ్జస్టబిలిటీ కూడా బాగుంటుంది అనమాట. సో మిర్రర్స్ కావాలంటే మీకు ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి నార్మల్ LCD యూనిట్ వస్తుంది, వెనకాల బ్యాక్ లైట్ వస్తుంది దీనికి. ఇది కలర్ డిస్ప్లే అయితే కాదు. దీనిలో మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్, స్పీడోమీటర్, ఇది టాకోమీటర్ అనమాట, RPM ఎంతో చూపెడుతుంది. పైన ట్రిప్ మీటర్, ఫ్యూల్ ఇండికేటర్ అన్నీ ఉన్నాయి. ఇంకోటి యాప్ కనెక్టివిటీ కూడా ఉంది, దీనిలో ఉంది కదా. సో యాప్ కనెక్ట్ చేసుకుంటే మనకి మెసేజ్ వచ్చింది, కాల్ వస్తుంది, నావిగేషన్కి డైరెక్షన్స్ వస్తాయి అనమాట. ఒక 500 మీటర్స్లో లెఫ్ట్ తీసుకోండి, రైట్ తీసుకోండి అని మనకి చెప్తా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ గుడ్. బేసిక్ ఫీచర్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఉన్నట్టు E20 ఫ్యూల్ కంపాటబుల్ అనమాట. సో ఇది లేటెస్ట్ మోడల్ 2024 BS6 మోడల్ అనమాట. సో దీంట్లో మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి, కాకపోతే సుజుకి వాళ్ళు చెప్పేది ఏంటిదంటే టాప్ మోడలే సెల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీకు ఒకవేళ రెడీగా కావాలంటే టాప్ మోడల్ ఉంటుంది, ఒకవేళ మీకు బేస్ మోడల్ కావాలంటే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రైజింగ్ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంజన్ వచ్చేసి 249cc ఇంజన్ అనమాట మనకి. సో ఆల్మోస్ట్ 26 హార్స్ పవర్ వస్తుంది మనకి, ఇంకా 22 Nm టార్క్ వస్తుంది అనమాట, పీక్ టార్క్. సో దీంట్లో లిక్విడ్ కూలింగ్ లేదు, కాకపోతే ఇటువైపు చూస్తే మీకు సరిగ్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో రైట్ సైడ్ మనకు ఆయిల్ కూలర్ వస్తుంది. సో దీనికి మెయింటెనెన్స్ ఫ్రీ కూలింగ్ అనమాట. నాకు ఇప్పుడు దాకా విన్న ఫీడ్బ్యాక్ ఏంటిదంటే ఓవర్ హీటింగ్ ఇష్యూ అయితే ఈ బండిలో లేదు. ఒకసారి టెస్ట్ డ్రైవ్లో కూడా బండి హీట్ అవుతుందో లేదో చూద్దాము. సో హీటింగ్ విషయంలో ఆయిల్ కూలింగ్ అయితే ఉంది, సో విచ్ ఇస్ బెటర్ దెన్ ఎయిర్ కూలింగ్, కాకపోతే లిక్విడ్ కూలింగ్ కన్నా కొంచెం తక్కువ. బాక్స్ వచ్చేసి 6 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట. సో వెనకాల సస్పెన్షన్ వచ్చేసి మనకి మోనోషాక్ వస్తుంది. ఇది అడ్జస్టబుల్ సస్పెన్షనే, ఫ్రంట్ అడ్జస్టబుల్ కాదు ఆబ్వియస్లీ. జనరల్గా ఈ సెగ్మెంట్లో ఎవరు ఫ్రంట్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇవ్వరు, RR 310లో మాత్రమే వస్తుంది. సో ఓవరాల్ లుక్స్ గురించి మాట్లాడితే లైక్ ఇట్ లుక్స్ వెరీ సూపర్బ్, అంటే కొంచెం ప్రీమియం బైక్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇది విండ్షీల్డ్ ఒక్కటి చిన్నగా లేకపోతే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్
చాలా బాగుంటుంది. ఎగ్జాస్ట్ డిజైన్ కూడా చూపెడతాను మీకు ఒకసారి వెనకాల నుంచి. సో వెనకాల నుంచి చూసుకుంటే ఎగ్జాస్ట్ డిజైన్ ఇలా ఉంటుంది. ఎగ్జాస్ట్ నోట్ కూడా ఒకసారి మీకు వినిపిస్తాను ఆన్ చేసి. సో చాలా స్మూత్గా ఉంటుంది ఎగ్జాస్ట్ అనేది. కొంచెం వార్మప్ కానిద్దాము బైక్ని. కొంచెం లైట్గా థంప్ అనేది వస్తుంది, లైట్గా థ్రోటీగా వస్తుంది అనమాట. సో స్పోర్టీ ఎగ్జాస్ట్ నోట్ వస్తుంది మీకు. మరీ అంత లౌడ్గా లేకపోయినా వినడానికైతే బాగుంటుంది. ఓకే, రీసెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ట్రిప్ యావరేజ్. ఓకే ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ట్రిప్ బి 51 కిలోమీటర్స్ వెళ్ళింది కదా. దీనికి యావరేజ్ ఎంత వస్తుంది? ట్రిప్ 29 kmpl యావరేజ్ ఇచ్చింది. ఓకే, యాజ్ యూజువల్ 0 కిలోమీటర్స్. ఇది బ్యాటరీ వోల్టేజ్. ఓకే, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని చూసుకోవచ్చు. ఇది ఓడోమీటర్ రీడింగ్. ఓకే, ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ నావిగేషన్ కూడా ఉంటుంది. ఓకే ఓకే. సుజుకి స్టార్ యాప్ అనే యాప్ ఉంటుంది, రైడ్ కనెక్టర్. సార్ కనెక్ట్ చేస్తారా? కనెక్ట్ చేస్తాం. సుజుకి రైడ్ కనెక్టర్ అనే యాప్ ఉంటుంది. ఓకే, ఇది కనెక్ట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ 3 ఆప్షన్ నాకు కావాల్సి వస్తుంది. మోడ్ ఆప్షన్ ఉంది, పేరు విత్ సుజుకి అని వస్తుంది. నెంబర్ 1 అయితే ఒక ట్యాగ్ కొట్టేసేయాలి. యా, సాయి కనెక్టెడ్. ఓకే ఓకే. ఇందులో మనకు బైక్ లో ఒకసారి మ్యాప్స్ పెడతారా? ఓఆర్ఆర్ దాకా మనం ఎక్కడి దాకా వెళ్తున్నామో అక్కడ దాకా మ్యాప్స్ పెట్టండి. జస్ట్ డెమో లాగా అయిపోతుంది మీకు. మనకి డైరెక్షన్స్ అనేది ఇక్కడ చూపెడుతుంది అనమాట. మనకు ఫోన్ ఇక్కడ పెట్టుకొని నావిగేషన్ కూడా అవసరం లేదు. సో ఫోన్ బ్యాటరీ ఇంకా సిగ్నల్ అన్నీ చూపెడుతుంది. మనకి వాట్సాప్ మెసేజ్లు వచ్చినా, ఎస్ఎంఎస్ వచ్చినా, ఇన్కమింగ్ కాల్స్ ఏమైనా వచ్చినా మనకు చూపెడుతుంది. సో స్ట్రైట్ వెళ్ళమని చెప్తుంది, విచ్ ఇస్ గుడ్. సో గైస్, టెస్ట్ డ్రైవ్కి అయితే వచ్చేసాము. సో మనకి రెగ్యులర్గా షార్ట్ టెస్ట్ డ్రైవ్ కాకుండా మనకి స్పెషల్గా లాంగ్ టెస్ట్ డ్రైవ్ ఇచ్చారు. సో ఒకసారి మీకు హైవే పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉందో చెప్తాను. సో నాతో పాటు షోరూమ్ వాళ్ళు కూడా ఒకళ్ళు వచ్చారనమాట, సేల్స్ ఎగ్జిక్యూటివ్. సో వెనకాల తను కూడా కూర్చొని ఉన్నారు. సో ఇద్దరు కూర్చున్నప్పుడు కూడా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది అది కూడా చూసుకుందాము. సో మీకు సర్వీస్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. నేను ఇందాకే వెళ్ళి సర్వీస్ మేనేజర్ని సర్వీస్ డీటెయిల్స్ కనుక్కున్నాను. సో వీడియో ఎండ్లో అది కూడా చెప్తాను. సో స్టే ట్యూన్డ్. సో గైస్, ఇనీషియల్గా గేర్ బాక్స్ గురించి మాట్లాడుకోవాలంటే గేర్ బాక్స్ ఇస్ వెరీ స్మూత్, క్లచ్ ఇస్ వెరీ లైట్ అనమాట. సో మీకు ఇట్లాంటి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో మీకు క్లచ్ చైన్ అయితే నొప్పి లేదు. సో సీటింగ్ పొజిషన్ గురించి కూడా మాట్లాడుకుంటే ఎక్కువ అగ్రెసివ్గా అయితే లేదు, కొంచెం ఒంగు కూర్చుంటారు, కాకపోతే మరీ అగ్రెసివ్గా అయితే లేదు. సో మిర్రర్స్ ఆర్ ఓకే. లైక్ స్పోర్ట్స్ బైక్ అన్నిట్లో కూడా ఇలాంటి మిర్రర్స్ వస్తాయి మనకి. సో సైడ్కి తగలకుండా కొంచెం చూసుకోవాలి మిర్రర్స్ని. సో గేర్ బాక్స్ ట్రాక్టబిలిటీ గురించి మాట్లాడుకుంటే కూడా, సో ఇప్పుడు 4th గేర్లో ఉన్నాను. సో బిలో 30. సో లైట్గా నాక్ అవుతుంది కానీ ఇట్స్ స్టిల్ మూవింగ్. ఇద్దరం ఉన్నాము, సో కీప్ దట్ ఇన్ మైండ్. సో 3rd గేర్ 15 km/h. లైట్గా క్లచ్ స్లిప్ చేశాను, డన్ అయిపోయింది. సో మీకు సిటీలో నడపడానికి ట్రాక్టబిలిటీ అయితే బాగుంది. ఊకే గేర్స్ మీరు అప్ అండ్ డౌన్ చేయని అవసరం లేదు. సో ఎగ్జాస్ట్ నోట్ కూడా కొంచెం యాక్సిలరేట్ చేసేటప్పుడు మంచి నోట్ వస్తుంది మనకి, కొంచెం డీసెంట్గా మంచిగా స్పోర్టీ సౌండ్ వస్తుంది అనమాట. సో బ్రేకింగ్ ఈజ్ గుడ్. స్పోర్ట్స్ బైక్ కాబట్టి అంత ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ లేదు లైక్ స్పోర్ట్స్ బైక్స్, వేరే స్పోర్ట్స్ బైక్స్తో పోల్చుకుంటే. బట్ ఇట్ ఇస్ గుడ్, ఆగుతుంది. ఫీడ్బ్యాక్ లేకపోయినా బ్రేకింగ్ అయితే బాగుంది. సో జనరల్గా వేరే కస్టమర్స్కి కూడా లాంగ్ టెస్ట్ డ్రైవ్ ఇస్తారంట, లైక్ హైవే దాకా వెళ్ళడానికి. సో ఇది సబర్బ్స్లో ఉంది కాబట్టి హైవే దాకా వెళ్ళొచ్చు మీరు.
సో గైస్ బండి స్పోర్ట్స్ బైక్ కాబట్టి కొంచెం గుంతల్లో కానీ బ్యాడ్ రోడ్స్లో కానీ వెళ్ళినప్పుడు లైట్గా ఎత్తేయచ్చు. సో ఇది అన్ని స్పోర్ట్స్ బైక్స్ అన్నిటికీ కామనే. దీనికి కొంచెం స్టిఫ్ సస్పెన్షన్ ఉంటుందన్నమాట. సో సస్పెన్షన్ లైట్గా స్టిఫ్గా ఉంటుంది, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హై స్పీడ్ స్టెబిలిటీ, మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు స్టేబుల్గా ఉండడమే కానీ, లేకపోతే కార్నర్స్లో మనం బెండ్ చేసినప్పుడు మంచిగా బిహేవ్ చేయడం కానీ, సో దాని విషయంలో చాలా బాగుంటుంది అనమాట. సో సస్పెన్షన్. ట్రాఫిక్లో ఇరుక్కున్నాము, ఒక 1 or 2 kilometers ఇలా ఉండొచ్చు. సో ఇలా ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనకి మైలేజ్ ఎంత వస్తుందో మనకు అర్థమవుతుంది. జస్ట్ దీనిలోనే యావరేజ్ అనేది చూపెడుతుంది అనమాట. సో ప్రస్తుతానికి 25 అలా చూపెడుతుంది. సో వర్స్ట్ కేస్ సినారియో మీకు మైలేజ్ ఎలా వస్తుందో జస్ట్ ఐడియా వస్తుంది, ఇది యాక్యురేట్ మెథడ్ కాదు. గైస్ ఇలాంటి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ సిచ్యువేషన్లో నేను ఇప్పుడు దాకా నడిపిన దాకా నాకైతే హీట్ అయితే ఏమనిపించలేదు. సో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. సో గైస్ మీరు చూస్తున్నట్టు లాంగ్ టెస్ట్ డ్రైవ్ తీసుకుంటున్నాము, కొంచెం నియర్లీ ఒక 20-25 kilometers. సో నేను సిటీలో కూడా నడిపాను. సో సిటీలో నడపడానికి లైక్ మీకు క్లచ్ విషయంలో మీకు ఏం ప్రాబ్లం ఏం రాదు. ఇది స్లిప్పర్ క్లచ్ కాకపోయినా కానీ కొంచెం లైట్గానే ఉంది. సో హీట్ కూడా అవ్వట్లేదు బండి. సో విచ్ ఈస్ వెరీ గుడ్ బంపర్ టు బంపర్ సిచ్యువేషన్లో. సో ఇద్దరు కూర్చున్నప్పుడు కూడా పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంది. ఒకసారి హైవే మీద వెళ్ళిన తర్వాత పికప్ ఎలా ఉందో మీకు ఒకసారి చూపెడతాను. సో గైస్ ఫైనల్లీ ఆల్మోస్ట్ హైవే స్ట్రెచ్ దాకా వచ్చేసాం మనము. సో హైవే స్ట్రెచ్లో 6th gear వేయడానికి కుదిరింది నాకు ఇప్పుడే. సో ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే స్మూత్గా ఉంది బండి, చాలా స్మూత్గా ఉంది. హార్డ్గా యాక్సిలరేట్ చేస్తుంటే తప్పితే అస్సలకి వైబ్రేషన్స్ లేవు. అరౌండ్ 7000 RPMs అక్కడి నుంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి, దాని కింద అస్సలు వైబ్రేషన్స్ అంటూ లేవు. సో 6th gear 60 అలా స్పీడ్లో ఉన్నాను. ఇద్దరం ఉన్నాము, ట్విస్ట్ చేశాను వితౌట్ ఎనీ హెజిటేషన్. నార్మల్ మంచిగా పికప్ తీసుకుంటుంది. అసలు నేను డౌన్ షిఫ్టే చేయలేదు, 100 వెళ్ళిపోయింది. సో 100 దాటినప్పటి నుంచి 7000 RPM దాకా వస్తుంది, అంటే ఇద్దరం కూర్చున్నాం కాబట్టి. సో 100 దగ్గర నుంచి లైట్గా బజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో 80-90 దాకా అయితే అసలుకి నో వైబ్రేషన్. 100 దాటిన తర్వాత నుంచి లైట్గా బజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇందాక ట్రాఫిక్లో ఉన్నప్పుడు 25 అలా చూపెట్టింది. సో ఇప్పుడు మనం హైవే ఎక్కేసాము, హయ్యర్ గేర్స్ వేస్తున్నాం కాబట్టి 30+ చూపెడుతుంది. సో మీకు మిక్స్డ్ మైలేజ్ వచ్చేసి ఈజీగా 30+ ఇస్తుంది మీకు సిటీలో కూడా. హైవేలో 40 ఈజీగా ఇస్తుంది, అంటే కంటిన్యూస్గా హైవేలో వెళ్తే. సో దీని సీటింగ్ పోస్చర్ కూడా ఇప్పుడు ఇన్ని కిలోమీటర్స్ నడిపాను కదా, సో నాకు మరీ నడుము నొప్పి వచ్చేలాగా అయితే లేదు. ఎస్, మీకు అసలుకి ఇంతకుముందు అసలు స్పోర్ట్స్ బైక్స్ అస్సలకి అలవాటు లేదని అనుకుంటే అప్పుడు మీకు కొంచెము రిస్ట్ పెయిన్ అనేది రావచ్చు. కాకపోతే మీకు చాలా ఈజీగా ఒక 1 weekలో అలవాటు అయిపోతారు మీరు. సో దీని మెయిన్ కంపిటీటర్ వచ్చేసి R15 అనమాట, R15 V4. అదేంటన్నా అది 150cc బైక్, ఇది 250cc బైక్ అంటున్నారు కాబట్టి. కాకపోతే దీనిలో పవర్ ఎక్కువ ఉంది, దట్ ఈస్ ఫర్ షూర్. పవర్ టార్క్ రెండు ఎక్కువ ఉన్నాయి. ఇద్దరు కూర్చున్నా కూడా ఈజీగా పుల్ చేస్తుంది అనమాట. సో టార్క్, అడిషనల్ టార్క్ అడ్వాంటేజ్ అది. కాకపోతే ప్రైస్ వచ్చేసి R15తో చాలా క్లోజ్గా ఉంది, ఆల్మోస్ట్ 2.4 lakhs అనమాట. సో ఆ విషయంలో చూసుకుంటే ఈ బండిని తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే R15 చాలా అగ్రెసివ్గా ఉంటుంది పోస్చర్.
సో గైస్ యూటర్న్ తీసుకునేటప్పుడు కొంచెం టర్నింగ్ రేడియస్ ఎక్కువ ఉంది స్పోర్ట్స్ బైక్ కాబట్టి. కాకపోతే చాలా లైట్ అండ్ వెయిట్ బైక్ కాబట్టి మనకి యూటర్న్స్ తీసుకోవడానికి మీకు పెద్దగా ఇబ్బంది ఏం కాకపోవచ్చు. సో సీట్ హైట్ విషయంలో కూడా సూపర్బ్ అసలుకి. చూసారు కదా 4th గేర్లోనే 100 వెళ్ళిపోయింది. సో టాప్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ 150 దాకా వెళ్తుంది. సో పర్ఫార్మెన్స్ విషయంలో నో స్లౌచ్. ఇద్దరు కూర్చున్నా కూడా 4th గేర్లో 100 వెళ్ళింది. సో గైస్ నేను కొంచెం అగ్రెసివ్గానే నడుపుతున్నాను, అయినా కూడా 33 మైలేజ్ ఇస్తుంది, మీరు చూసుకోవచ్చు. సో మీరు నిదానంగా జస్ట్ 60, 70 ఆర్ ఈవెన్ 80 కూడా నడిపిన మీకు 37 నుంచి 40 దాకా ఇవ్వచ్చు. సో సుజుకి వీస్టార్మ్ 250 ఉంది కదా, సో అది కొంచెం పెద్ద బైక్, అడ్వెంచర్ టూరర్ టైప్ అనమాట. సో దాని పర్ఫార్మెన్స్ కూడా ఆల్మోస్ట్ దీనిలానే ఉంటుంది. సో సేమ్ ఇంజన్ కాబట్టి, కాకపోతే అది హైవే టూరింగ్కి చాలా బాగుంటుంది. లగేజ్ పెట్టుకోవచ్చు, ప్లస్ ఇంకా వేరియస్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు 250కి ఫిక్స్ అయితే ఒకసారి వీస్టార్మ్ కూడా చూడండి, మీకు సెట్ అయితే అది కూడా బాగుంటుంది. సో గైస్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే, సో ది బండ్లో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి దీని పర్ఫార్మెన్స్ ఇంకా స్మూత్నెస్ అనమాట. సో దీని క్లోజెస్ట్ రైవల్ ఏంటిదంటే ప్రైస్ విషయంలోనే కానీ ఆల్మోస్ట్ దగ్గర పర్ఫార్మెన్స్ విషయంలో కానీ R15. సో R15 కన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంది, ఎక్కువ స్మూత్నెస్ కూడా ఉంది, లైక్ ఇన్ లోవర్ ఆర్పిఎమ్స్. హయ్యర్ ఆర్పిఎమ్స్ 100+ అయితే రెండు ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. సో ఇంజిన్ పర్ఫార్మెన్సే కానీ, గేర్ బాక్స్ స్మూత్నెస్సే కానీ, క్లచ్ లైట్నెస్సే కానీ, సస్పెన్షన్ హ్యాండ్లింగ్లో కానీ చాలా బాగుంది ఈ బండి. సో మైలేజ్ విషయంలో కూడా మీకు వేరే ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చే వేరే బండ్లతో పోల్చుకుంటే సో మీకు మైలేజ్ కూడా కొంచెం ఎక్కువే వస్తుంది దీంట్లో. ఇందాక చెప్పినట్టు హైవేలో 35 to 40 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. సిటీలో ఈజీగా 30 ఇచ్చేస్తుంది. వర్స్ట్ కేస్ సినారియో అన్నిటికన్నా తక్కువ అంటే మీకు 26 అలా ఇవ్వచ్చు. సో అది మైలేజ్ గురించి. సో డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడితే జనరల్గా స్పోర్ట్స్ బైక్స్కి ఉన్న డిసడ్వాంటేజెసే దీనిలో ఉన్నాయి. సో సీటింగ్ పాస్చర్ మీకు అన్ని స్పోర్ట్స్ బైక్స్ అంత అగ్రెసివ్గా లేకపోయినా కొంచెం ఉంది, అది మీకు అలవాటు అవ్వాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ స్పోర్ట్స్ బైక్స్ అలవాటు లేకపోయి ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు. సో సెకండ్ వచ్చేసి లైట్గా బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. సో బ్రేకింగ్ నాకు ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ అంతగా అనిపించలేదు, కాకపోతే బ్రేక్స్ అయితే బాగానే పడుతున్నాయి. సో యావరేజ్గా ఉన్నాయి బ్రేక్స్, కుడ్ హ్యావ్ బిన్ బెటర్. సో ఇంకొక డిసడ్వాంటేజ్ వచ్చేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సుజుకి అవుట్లెట్స్ మీరు సిటీలో ఉంటే ఓకే బాగానే ఎక్కువ ఉంటాయి, మీరు ఒకవేళ చిన్న సిటీలో ఉంటే మీకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. 250 అవైలబిలిటీయే కానీ, సర్వీసింగ్ అవైలబిలిటీయే కానీ, అది జస్ట్ చాలా మైనర్ పాయింట్. ఏంటిదంటే ఒక నెగటివ్ పాయింట్ ఏంటిదంటే స్లిప్పర్ క్లచ్ లేదు బండిలో. సో జనరల్గా స్పోర్ట్స్ బైక్స్ని అగ్రెసివ్గా నడుపుతాం కాబట్టి అగ్రెసివ్గా డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు మీకు కొంచెం జర్కినెస్ అనేది ఫీల్ అవుతుంది, ప్లస్ వీల్ లాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఇంకొక పాయింట్ ఏంటిదంటే జనరల్గా కాంపిటీటర్స్ మనకి ఈ ప్రైస్ రేంజ్లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ R15కి ఇన్వర్టెడ్ ఫోక్స్ వస్తాయి. సో ఇన్వర్టెడ్ ఫోక్స్ కొంచెము హ్యాండ్లింగ్ విషయంలో కొంచెం బాగుంటాయి అన్నమాట. సో అదొకటి ఇవ్వట్లేదు మనకి. ఇంకొక చిన్న పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే ఇండికేటర్స్ మనకి LED ఇవ్వట్లేదు. సో అదొక చిన్న పాయింట్ అనమాట. సో సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ నేను ఒక 20 కిలోమీటర్స్ దాకా నడిపేశాను. సో ఈ 20 కిలోమీటర్స్ నేను సిటీ ప్లస్ హైవే నడిపాను. సో నాకు సీట్ ఆల్మోస్ట్ బాగానే అనిపించింది, కాకపోతే లాంగ్ డ్రైవ్స్కి అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు.
సో ఆఫ్టర్ మార్కెట్ సీట్ పక్కా మీరు వేసుకోవచ్చు, దానిలో కంఫర్ట్ మీకు ఎన్హాన్స్ అవుతుంది. సో స్పోర్ట్స్ బైక్ సీట్స్ అన్నీ ఇంతే ఉంటాయి. సో జనరల్గా స్పోర్ట్స్ బైక్స్కి ఉండే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, దీంట్లో పెద్దగా డిసడ్వాంటేజెస్ ఏం లేవు. సో గైస్ ప్రైసింగ్ వచ్చేసి టాప్ మోడల్కి 2.46 అని అన్నారు. ఇది నేను నడిపేది టాప్ మోడల్. ఒకవేళ మీకు ఈ టాప్ మోడల్ కాకుండా బేస్ మోడల్ కావాలంటే ఇది ఆల్మోస్ట్ 2.2కి వస్తుంది. సో వేరే బండ్లతో కంపేర్ చేసుకుంటే ఇదే పర్ఫార్మెన్స్కి వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ ఇది. మీకు వేరే స్పోర్ట్స్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది, మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది. సో దట్ ఈస్ మై వర్డిక్ట్. సో గైస్ సర్వీసింగ్ గురించి మాట్లాడుకుంటే, సో దీనిలో సర్వీసింగ్ వచ్చేసి ఎవ్రీ 4000 to 4500 కిలోమీటర్స్కి మధ్యలో జరుగుతుంది. అండ్ ఎవ్రీ ఆర్ 120 days విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అనమాట. సో ఎవ్రీ 4 monthsకి ఒకసారి మీరు ఇది సర్వీసింగ్ అనేది చేయించాలన్నమాట. సో సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి కూడా ఎక్కువేమి ఉండదు, మీకు దాదాపు 1600 అని చెప్పారు ఫుల్లీ పెయిడ్ సర్వీస్ అయినా కూడా. షోరూమ్కి వెళ్ళాక ఒకసారి సీట్ హైట్ కూడా నాకు ఎలా అందుతుందని చెప్తున్నాను. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే రెండు వైపులు ఈజీగా అందుతుంది, అంటే ఫ్లాట్ ఫుట్ అందట్లేదు, కాకపోతే ఈజీగా అందుతుంది. లైట్ వెయిట్ బైక్ కాబట్టి ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ట్రాఫిక్లో కూడా మీకు కాల్ కింద పెట్టాల్సి వస్తే మీకు మంచి కాన్ఫిడెన్స్తో పెట్టవచ్చు. సో గైస్ ట్రిప్ ఏలో యావరేజ్ వచ్చేసి 34.4 ఇచ్చింది. మీరు చూసినట్టు నేను నార్మల్గా అయితే నడపలేదు, కొంచెం ర్యాష్గానే నడిపాను, అయినా కూడా 34 ఇచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్. సో ఆల్మోస్ట్ 22 kilometers తిరిగాము. సో జనరల్గా టెస్ట్ డ్రైవ్ అంటే 5 kilometers ఇస్తారు. సుజుకి వాళ్ళు మనకి పెద్ద బండ్లు ఫీల్ అవ్వడానికి మనకి 22 kilometers దాకా ఇచ్చారు. సో మచ్ థ్యాంక్స్ టు సుజుకి, పద్మజ సుజుకి. సో ఇది దగ్గరకు వచ్చేసి ఎల్బినార్ వైపు వెళ్ళే వైపు మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. సో పద్మజ సుజుకి అనమాట. సో పక్కనే సర్వీస్ సెంటర్ కూడా ఉంది, మీకు లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు. సో మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పద్మజ సుజుకి అగైన్ ఫర్ ద టెస్ట్ డ్రైవ్. సో వీడియోని అయితే ఇక్కడే క్లోజ్ చేస్తున్నాను గైస్. మీకు సుజుకి SF250 కానీ V-Strom 250 కానీ వాటి గురించి డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ పోస్ట్ దెమ్ ఇన్ ద కామెంట్స్, నేను మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఇదే ప్రైస్ సెగ్మెంట్లో 2 to 2.5 lakhs సెగ్మెంట్లో ఏ బండి రివ్యూ కావాలో చెప్పండి, నేను ఆ బండి రివ్యూ కూడా చేస్తాను. సో గైజ్ ఇప్పుడు దాకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆల్మోస్ట్ 1000 subscribersకి దగ్గరగా ఉన్నాము. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.